ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వాళ్ళారా, మీరందరూ బాగున్నారు కదా? నేడు ధ్యాన సభ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనము ఈ నూతన సంవత్సరంలో ద్వితీయోపదేశ కాండం నుంచి ధ్యానాలు మొదలు పెట్టుకున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 11వ వచనం నుంచి 20వ వచనం వరకు. దయచేసి మీ దగ్గర బైబిల్ తెరవండి, కలుసుకుని వచనాలు చదువుకొని మనం ధ్యానంలోకి వెళ్దాం. నేను మీకోసము 11, 12, 13, 14 వచనాలు నేను చదివి వినిపిస్తాను. నేడు నేను మీకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు అనుసరింపక నీ దేవుడైన యెహోవాను మరిచి కడుపార తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు, నీ గొర్రెల మేకలను వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదెంతయు వర్ధిల్లినప్పుడు నీ మనస్సు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరిచిదువేమో. చదివిన వాక్యమును దేవుడు దీవించును గాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా సమృద్ధి మధ్యలో, ఇన్ ద మిస్ట్ ఆఫ్ అబండెన్స్ అనే అంశాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే, ఇశ్రాయేలీలు కానాన్లో ప్రవేశించినప్పుడు వారు ఇండ్లు కట్టించుకొని పంటలు పండించి డబ్బు సంపాదించి మరియు గోడలు నిర్మించినప్పుడు వారు మనుగడ మరియు భద్రతల కోసం దేవుని మీద ఆధారపడాల్సిన అవసరం లేదని వారు అనుకుంటారేమో, వారు భావిస్తారేమో. ఈ విధంగా వారు కానాను ఆచారాలను అనుసరించడం మరియు తాత్కాలిక సుఖం కొరకు వారు దేవుణ్ణి మర్చిపోయే విగ్రహాలను ఆరాధించడం ప్రారంభించే ప్రమాదం ఉంది. కనుక మోషే వారిని చాలా గట్టిగా హెచ్చరించినట్లుగా మనం చూడగలుగుతున్నాం కదండి. అరణ్యానికి భిన్నముగా కానాన్లో ప్రతిదీ ఉన్నట్లు అనిపించినా కానీ దేవుడే అవన్నీ కూడా అందిస్తాడు, దేవుడే అవన్నీ కూడా ఇస్తాడు అనే విషయాన్ని మర్చిపోయిన క్షణంలో ఇశ్రాయేలీలు వారి దేశాన్ని, వారు కొన్నది ప్రతిదీ కూడా కోల్పోతారు అనే విషయాన్ని దేవుడు ఈ యొక్క వాక్య భాగంలో వారికి గుర్తు చేస్తున్నట్లుగా ఈ వాక్య భాగం చదివితే మనం సారాంశంగా మనం చూడగలుగుతున్నాం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు ఎవరో, మన దేవుని గురించిన గొప్ప సత్యాలు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 19 నుంచి 20 వచనాలు. తనను మర్చిపోయే వారిని దేవుడు వారికి తీర్పు తీరుస్తాడు అనే విషయాన్ని వాక్య భాగం చదివితే మనకి అర్థమవుతుంది కదండి. దేవుణ్ణి మర్చిపోయే వారిని దేవుడు వదిలిపెట్టడు. ఇశ్రాయేలీయులు దేవుని ఆశీర్వాదాలను అనుభవించిన దేశం, అనుభవించిన జనాంగం. అలాంటి వారు గర్వము మరియు విగ్రహారాధన యొక్క ప్రలోభాల్లో పడిపోయి దేవుణ్ణి మర్చిపోయారు కొన్నిసార్లు కదండి. మనం బైబిల్ చదివితే చాలాసార్లు విషయాన్ని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది కదండి. అందుకే తన శ్రేయస్సు వారు ప్రయత్నాల ద్వారా సాధించబడిందని వారు భావించారు. వారు ఏమనుకున్నారంటే వారు అంత బాగా ఉండడానికి కారణం వారు యొక్క ప్రయత్నమే, వారు కష్టపడ్డారని వారు అనుకున్నారు. ప్రియమైన వారు, ఈ విషయాలన్నీ కూడా మనం ఆలోచించాలి. ఈరోజు మనం కూడా దేవుని కృపను మర్చిపోయి, దేవుని కృపను మర్చిపోయిన క్షణమున మనము అహంకార ప్రలోభాలకు మనం లోనవుతాం. ఈ లోక సంబంధమైన విషయాలకు మనం లోనవుతాం. అదే విషయాన్ని దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. కనుక ప్రతిరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి మరియు ఆయన కృపను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన లేకపోతే మనం ఇప్పుడు ఏమైతే కలిగి ఉన్నామో కేవలం దేవుడు సమకూర్చింది, దేవుడిచ్చింది. ప్రియమైన వాళ్ళ, నువ్వు నేను ఆలోచన చేస్తున్నామా? దేవుడిచ్చిన సమృద్ధిని మనం అర్థం చేసుకోగలుగుతున్నామా? ఆలోచన ఈ వాక్య భాగమును ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు మనకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది.
15-18 వచనాలు. సమృద్ధి అనేది ఒక ఆశీర్వాదం మరియు ఒక పిలుపు కూడా. దేవుడు ఇశ్రాయేలీయులకు సమృద్ధిగా దేవుడు ఇచ్చాడు. తద్వారా వారు ఆయన చిత్తాన్ని శ్రద్ధగా వింటారని, నెరవేరుస్తారని ఆయన భావించాడు కదండి. మన ఆస్తులు మన యొక్క సామర్థ్యం మరియు శక్తి ద్వారా సంపాదించబడలేదు, కానీ దేవుడు పిలుపు ద్వారా ఇవ్వబడ్డాయి ఇవన్నీ కూడా. అవును, ఇవన్నీ కూడా మనం ఏమైతే కలుగునో అన్నీ దేవుడు ఇచ్చినవి కదా. దేవుడు మనకిచ్చిన సమయము, ప్రతిభ, సంపద మరియు అభిరుచి ద్వారా మనలను దేని కొరకు పిలుస్తున్నాడో దేవుడు అర్థం చేసుకోవాలి. ప్రియమైన ఈరోజు నీవు నేను ఆలోచన చేద్దాం. మనం ఏమైతే కలిగి ఉన్నామో దేవుడిచ్చినవే కనుక దానిని దేవుడిచ్చిన దానిక కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవుని కొరకు జీవించడానికి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన చేసుకుందామండి. ప్రభువా, మీ నామానికి ఎంతో వందనాలు. గొప్ప దేవుడా, మహోన్నతుడా, నీ వాక్యం ద్వారా మాకు సత్యాలు జ్ఞాపకం చేసావు. అవునైనా మేము ఏమైతే కలిగి ఉన్నామో అది కేవలం నీ కృపనైనా. ప్రభా, దాన్ని బట్టి నీకు ఎంతో వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియమైన వాళ్ళ ఇప్పటి వరకు దేవుని వాక్యమును ఓపికగా విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. మీరు మీ అనుభవాలు మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్లయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైంది కాక. ఆమేన్.